బ్రహ్మోత్సవాలకి సంబంధించి స్పెషల్ డ్రైవ్ చూద్దాం. గోవిందనామ స్మరణతో సప్తగిరులు మారుమోగుతున్నాయి. భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4 రోజులుగా స్వామివారు తిరుమల మాడవీధుల్లో రోజుకో రూపంలో దర్శనమిస్తూ సంచరిస్తున్నారు. స్వామివారి వాహన సేవలు చూడటానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తున్నారు. తిరువీధుల్లో స్వామి ఊరేగుతుంటే కళాకారుల చెక్క భజనలు, విద్యార్థుల నృత్యాలు, భరతనాట్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చిన్నపిల్లలు కూడా రకరకాల వేషధారణలతో భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. కాలం మారుతున్నా మన సంస్కృతి, సాంప్రదాయాలు, సనాతన ధర్మం కొనసాగాలని చిన్నారులు చేస్తున్న కళాత్మక నృత్యాలు అద్భుతంగా ఉంటున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు హంసవాహనంపై వీణ ధరించి సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహన సేవలో దర్శించుకున్నారు. హంసవాహన సేవలో శ్రీ మలయప్ప స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మవాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను నీళ్లను వేరు చేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మనాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహానీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తుల్లో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, పరబ్రహ్మ ప్రాప్తి కలిగించేందుకే హంసవాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. మడవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవలో వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహన సేవలో దర్శించుకున్నారు.
హంసవాహన సేవలో శ్రీ మలయప్ప స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మవాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను నీళ్లను వేరు చేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహానీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తుల్లో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి పరంబ్రహ్మ ప్రాప్తి కలిగించేందుకే హంసవాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. इंद्रस्य युज्य सखा तद्विष्णो परमं पदगो सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुराततं तद्विप्रासो विपन्यवो जागृवागो सस्समिन्धते विष्णोर्यत्परमं पदम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు శ్రీదేవి భూదేవితో కలిసి బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చారు. ఇక మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవలో వివిధ కళా బృందాలు తమ ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహన సేవలో దర్శించుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులను దర్శనమిస్తారు. జ్యోతిష్య శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తోంది. శ్రీకృష్ణుడు ముక్కుపై మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పగడాలను ముత్యాల గొడుగులుగా పూనిన స్వామివారిని దర్శించిన స్తోత్రం చేసిన సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. निर्णुदमे गृहाय गन्धद्वारान्दुराधर्षां नित्यपुष्टां करीषिणीं ईश्वरीणो सर्वभूतानां तामिहोपक्वये श्रियं मनसः काममागोदिं वचः सत्यमधीमहि पशूनां रूपमन्नस्य मयिश्री जयता यशः कर्दमेन प्रजाभूतमयि सम्भव कर्दम श्रियं वासय मे कुले मातरं. ఇక 4వ రోజు శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి వేణుగోపాల స్వామి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జేంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. క్షీరసాగర మధురంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పికలుండవు. పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి.
सन्निधत्स्व श्रिये जातः श्रिय आनिरीजाय श्रियं वयो जरितृभ्यो दधाति श्रियं वसाना अमृतत्वमायन् भवन्ति सत्यासामिथमितद्रौ श्रिय एवैनं दच्छ्रियामा दधाति सन्ततमृचावषत्कृत्यं सम्पत्ये सम्धीयते प्रजया पशुभिः కల్పవృక్ష వాహన సేవలో 4 ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ ఈవో జె శ్యామలారావు అదనపు ఈవో సిహెచ్ వెంకటయ్య చౌదరితో కలిసి ఆవిష్కరించారు. అనాది కాలం నుంచి ధార్మిక ఆధ్యాత్మిక భక్తి తత్వానికి భారతవనికి పెట్టింది పేరు. ప్రజల మధ్య ధార్మిక ఆధ్యాత్మిక భక్తి సంబంధాలు కొనసాగుతున్నాయి. రాయలసీమలోని ప్రసిద్ధి దేవాలయాలు అని ఈ గ్రంథంలో చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలోని దేవాలయాల గురించి, వాటి చరిత్ర, నిర్మాణాల గురించి వివరంగా ఉన్నాయి. శ్రీమా దొంటిమిట్ట కోదండ రామస్వామిని కీర్తిస్తూ భజన సాంప్రదాయంలో దాదాపు 128 కీర్తనలను రచన చేశారు. వీటినే భక్తలోకం వాసుదాసు కీర్తనలుగా కీర్తిస్తున్నాయి. प्राणादपानत्यन्दश्चरतिरोचना व्याख्यन्महिषः सुवः यत्त्वा क्रुद्धः परोपमन्युनायदवर्त्या सुकल्पमग्ने तत्तव पुनस्तोद्दीपयामसि यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तद्देव వాసుదాసు కీర్తనలు అనే ఈ గ్రంథంలో గణపతి, లక్ష్మి, సరస్వతి, పార్వతి మొదలగు దేవీ దేవతలతో పాటు శ్రీరామచంద్రుడికి సంబంధించిన కీర్తనలు కూడా ఉన్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర నృత్య కళాశాలలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బృందాల ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా అలరిస్తున్నాయి. రమణ తిరుమంజన మంగళ వైభవాలలో మనం వీక్షిస్తూ ఉన్నాం. సహస్రనామార్చ గోవిందనామ స్మరణతో సప్తగిరులు మారుమోగుతున్నాయి. భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4 రోజులుగా స్వామివారు తిరుమల మాడ వీధుల్లో రోజుకో రూపంలో దర్శనమిస్తూ సంచరిస్తున్నారు. స్వామివారి వాహన సేవలు చూడటానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తున్నారు. తిరువీధుల్లో స్వామి ఊరేగుతుంటే కళాకారుల చెక్క భజనలు, విద్యార్థుల నృత్యాలు, భరతనాట్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చిన్నపిల్లలు కూడా రకరకాల వేషధారణలతో భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. కాలం మారుతున్న మన సంస్కృతి సాంప్రదాయాలు, సనాతన ధర్మం కొనసాగాలని చిన్నారులు చేస్తున్న కళాత్మక నృత్యాలు అద్భుతంగా ఉంటున్నాయి. సర్వపాపాని వేం ప్రాహు కడిస్తద్దాహ ఉచ్యతే సర్వపాప దహోయస్మాత్ వెంకటాచల ఇత్యభూత్. అనంత గరుడ విశ్వక్సేన నారద తుంబుర సనకస సనందన వశిష్ఠ వాలఖిల్య విశ్వామిత్ర అత్రి భృగు కశ్యపాదులు అశ్విన్యాది దేవతలు సర్వదేవతా బృందం దేవతా సమూహంతో పరివేషితుడై ఉండేటువంటి వైకుంఠవాసుడైనటువంటి ఈ స్వామి నేడు కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల దివ్యక్షేత్రంపై సప్తాచల శిఖరాలలో రంగనాయకుని మండపంలో భక్తులమైన మనందరికీ దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ
మంగళకర స్నాన వైభవాలను మనం దర్శిస్తూ ఉన్నాం. శంఖనిధి పద్మనిధితో శ్రీవారి యొక్క సంస్థానంలో జీయర్ స్వాములుగా వారి యొక్క కైంకర్యాలతో దివ్య ప్రబంధ పాసుల గానాలతో ఆ స్వామిని నిత్యం సేవించుకునేటువంటి వారి కైంకర్యంతో అర్చకస్య హరిసాక్షాత్ చరరూపీన సంశయ అన్నట్లుగా వైఖానస అర్చక కంకణ భట్టాచార్యుల వారు స్వామివారికి మంగళకర వైభవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. పీఠాన్ మౌళి పర్యంతం పశ్యత పురుషోత్తమం. జగతో విష్ణుపత్ని షన్నో మిత్రశం వరుణః షన్నో భవత్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు హంసవాహనంపై వీణ ధరించి సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవల్లో వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహన సేవలో దర్శించుకున్నారు. హంసవాహన సేవలో శ్రీ మలయప్ప స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మవాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను నీళ్లను వేరు చేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మనాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తుల పరమాత్మతో సంయోగం చెందిన మహానీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తుల్లో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి ప్రాప్తి కలిగించేందుకే హంసవాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవుతో కలిసి బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చారు. ఇక మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవల్లో వివిధ కళా బృందాలు తమ ప్రదర్శనలతో భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహన సేవలో దర్శించుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులను దర్శనమిస్తారు. జ్యోతిష శాస్త్రం చంద్రునికి ప్రత్యేకగా ముత్యాలను తెలియజేస్తోంది. శ్రీకృష్ణుడు ముక్కుపై మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పగడాలను ముత్యాల గొడుగుగా పూనిన స్వామివారిని దర్శించిన స్తోత్రం చేసిన
తపస్సులు మనకి అందించారో నాటికి నేటికి ఏనాటికి అక్షర సత్యంగా ఆ పరమపురుషుడి యొక్క మంగళ వైభవాలను మనం దర్శిస్తూ ఉన్నాం. వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్థే విష్ణు రచించాత్మ భక్తై భాగవతై సహ. విశ్వ ప్రతిష్టాది ప్రతిష్ఠా